నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ వద్ద అయితే ఉన్నాం అనమాట. నేటూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా? మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా? క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి. ఇన్స్టలేషన్ ఫ్రీ. మరిన్ని వివరాలకు కాల్ చేయండి. ఏదైతే మరమ్మతుల కారణంగా 45 డేస్ వరకు ఈ ఫ్లైఓవర్ అయితే క్లోజ్ లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లో కూడా ఈ భారీ గేట్లు అన్ని పెట్టి కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ కింద పక్క ఏదైతే ఉందో, ఫ్లైఓవర్ కింద రోడ్ ఏదైతే ఉందో అదైతే జరుగుతూ ఉందన్నమాట. వాహనాలు పోతూ ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఈ ఫ్లైఓవర్ మరమ్మతుల గురించి ఈ రోడ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది, ఈ ఫ్లైఓవర్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో దీని కారణంగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూద్దాం. సో ప్రజెంట్ మనతో పాటు పబ్లిక్ అయితే ఉన్నారనమాట. ఏదైతే ఫ్లైఓవర్ 45 డేస్ క్లోజ్ చేయడం కారణంగా నెల్లూరులో కూడా ప్రతి దగ్గర ఇటు సైడ్ కానివచ్చు, ఫ్లైఓవర్ పక్కన కానివచ్చు, అటు పక్క నకలోల్ సెంటర్, ఇవన్నీ కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సార్ చెప్పండి, 45 డేస్ ఫ్లైఓవర్ అయితే క్లోజ్లో ఉంటుందన్నమాట, మీ ఒపీనియన్ చెప్పండి. 40 రోజులు అనేది చాలా ఎక్కువ పీరియడే. కానీ 40 రోజులలో వాళ్ళు ఎంత లేట్గా చేస్తాం కానీ అంత నాణ్యతగా ఉన్న బ్రిడ్జ్ కావాలి. అంతేగాని మేము తొందరగా చేస్తామని చెప్పి తూతుమాలు చేయకుండా నాణ్యతగా బ్రిడ్జ్ అయితే ప్రజలకు ఎటు అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు బ్రిడ్జిలు కట్టుతున్నారు, ఆ బ్రిడ్జి కట్టి కూడా వాడికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మళ్ళీ వర్షాలు రావడము, బ్రిడ్జి కుంగిపోవడం కానీ, తర్వాత డ్రైనేజ్ పరం కాకుండా ఎటువంటి పాదచారులు ఇబ్బంది రాకుండా, వాహనదారులు ఇబ్బంది కాకుండా బాగా ఉంటేనే అది అందుబాటులో ఉండాలి. ఇంతకుముందు రామలింగ బ్రిడ్జి కట్టారు. బ్రిడ్జి ముందు ఎంత హంగామా, బ్రిడ్జి తర్వాత డ్రైనేజ్ నీళ్ళంతా రోడ్లో పడి ఉన్నాయి, అది కూడా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి బ్రిడ్జి ముందు ఎలా ఉందో బ్రిడ్జి తర్వాత అలా ఉంటుంది. నెల్లూరు 1 and 2 డివైడ్ చేసే బ్రిడ్జి ఇవే. వీటికి బాగా అనుకూలంగా చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉత్తరంతో బాగా ఉంటుందని అనుకోవచ్చు. సిటీ వాళ్ళు కానివ్వచ్చు, విలేజ్ వాళ్ళు కానివ్వచ్చు, ఎవరైనా నెల్లూరుకు వచ్చేటప్పుడు ఈ ఫ్లైఓవర్ ప్రధానమైన ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా ఇది క్లోజ్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే 45 డేస్ వరకు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇలాగే ట్రాఫిక్ అయితే ఫేస్ చేయాలి, ఎందుకంటే వర్క్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇది ప్రజెంట్ నెల్లూరు అప్డేట్.